మనం 23వ అధ్యాయం మన ఎదుట ఉంచుకుందాము. లేవ్యాకాండం 23వ అధ్యాయంలో బూరల పండుగను గురించి మనం చూస్తూ ఉన్నాము. బూరల పండుగ శ్రేష్టత అందులో నుండి చదువుదాము. 23వ వచనం నుండి చదువుకుందాం. బైబిల్ తెరిచి చూద్దాం. 23వ వచనం నుండి 23, 24, 25 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట ఏంటంట మాని యెహోవాకు హోమము చేయవలెను. యెహోవాకు హోమము చేయవలెను. 2 వచనాలు చదవం. సంఖ్యాకాండం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీయూ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. అది మీకు శృంగధ్వని దినం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మనైన స్తోత్రములు మీ నామమును హెచ్చిస్తూ పూజిస్తున్నాం. ఈ దినం మరి వినపడుతున్నటువంటి సందేశమును బట్టి స్తోత్రాలనైనా ఈ మాటలు వింటున్నటువంటి మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. కొంత అంతరాయం ఉండినా మీ సంధికి రావడానికి కృపనిచ్చినారు ప్రభువా. ఈ దినాలు మా సరౌండింగ్లలో మరణాన్ని చూస్తూ ఉన్నాం. మా రాష్ట్రంలో మరణం ఏలుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వర్షాల భీభోత్సవాన్ని చూస్తూ ఉన్నాం. కృపతో మా రాష్ట్రమును మా దేశమును దర్శించి నైనా మీదైన రీతిలో మా ప్రజలను దీవించండి. మా అధికారులను కృపతో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. నైనా ప్రజల క్షేమం కొరకైనటువంటి ప్రతి అవసరత ప్రతివారు నైనా ముందుండి సహాయం చేయడానికి అధికారులను దీవించమని అడుగుతూ ఉన్నాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం మీరు చెప్పినటువంటి మాటలనైనా మరి బూరల పండగ గురించి చదువుకొని ఉండగా సహాయం దయచేయండి. ఈ దినం మరికొంత నేర్చుకొనటానికి భాగ్యము దయచేయండి. మీరు మహిమ పొందమని అడుగుతూ స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు అను ఘననామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. బూరల పండగ 7వ నెలలో వచ్చేటువంటిది. ఇదే 7వ నెల ఇశ్రాయేలీల పండగ క్యాలెండర్లో మొదటి నెల అన్న సంగతిని మనం ఇంతకు మునిపే జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నెల పేరేంది చెప్పండి? నెల పేరేం పేరు విన్నారా? ఈ నెల పేరు నైనా ఏం పేరు? 7వ నెల. పేరు ఏం నెల? తిస్రీ. ఈ నెలలో ఇది 7వ నెల. కానీ ఇశ్రాయేలీల పండగల వీరి ఆచారాల దైవ సంబంధమైనటువంటి ఆచారాలు వీళ్ళకంటూ సపరేట్గా ఉన్నాయి. అందులో ఇది మొదటి నెలగా మనం చూస్తూ వచ్చాం. ఈ పండగలో ముఖ్యంగా ఊదబడేటువంటిది బూరలు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బూరల పండగ సింపుల్గా సంఘం ఎత్తబడుట అనేటువంటిది చెప్పేయచ్చు సులభంగా. కానీ అలా కాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఆ పండగలో ఏం చేస్తారో అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. వారేం చేస్తారో అదే మన ఆత్మీయమైనటువంటి జీవితాలకు కూడా అవసరమై ఉంది అన్న సంగతిని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. ఈ పండుగలో లేదా ఇట్లా అనుకోవచ్చు కూడా, ఇశ్రాయేలీల సంఘం ఇశ్రాయేలుల సమాజం దేవుని
మందిరం, ప్రత్యక్ష గుడారం ఎదుట, మందిరం ఎదుట కూడుకునేటువంటి వారు. ఆ తర్వాత యూదుల సమాజ మందిరములు అని అక్కడక్కడ ఉన్న యూదులు అక్కడక్కడ ఎక్కడుండే వాళ్ళు అక్కడ కూడుకొనడానికి ఒక సమాజ మందిరాన్ని నిర్మించుకునేటువంటి వారు. దానినే యూదుల సమాజ మందిరము, యూదుల సమాజ మందిరము, యూదుల సమాజ మందిరము. ఎట్లా రాసుకుందాము? ఇక్కడ రాసుకుందాము. యూదుల సమాజ మందిరం. దీనినే సునగోగ్ అని అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు జిల్లాలో ఉన్నారు, వాళ్ళ మందిరానికి సునగోగ్ అనే పేరు ఉంటుంది. యూదుల సమాజ మందిరం. యూదుల సమాజ మందిరం లేకపోతే ఇక్కడ రాయబడినటువంటి మనం చదువుకున్నట్టుగా సంఘం, పరిశుద్ధ సంఘముగా మందిరం ఎదుట, మందిరం లేనప్పుడు ప్రత్యక్ష గుడారం ఎదుట, మందిరం వాళ్ళు సొలొమోను కాలాన వచ్చేలోగా మందిరం ఏర్పాటయింది. మందిరము దగ్గర ఆ తర్వాత రాను దేశాలు, ఆయా ప్రదేశాలలో యూదులు చెదరి ఉండగా సునగోగు లేదా సమాజ మందిరం ఇక్కడ కూడుకొని దేవుని కార్యాలను వారు జరిగించేవారు. పండగ చేయడానికి మాత్రం యెరూషలేము రావలసిందే, వారు ఎక్కడుండినా కానీ. యూదులందరూ కలిసి పండగ చేయాల్సిందే. అందుకొరకే పెంతెకోస్తు పండగ వండినప్పుడు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చదువుతాము, భూలోకంలో ఉండే యూదులందరూ కూడి వచ్చినారు అని. కుటుంబంగా తల్లులు, భార్య, పిల్లలందరూ కూడా దేవుని మందిరం దగ్గరకు కూడి వచ్చిన స్థితిని మనం చూస్తాం. ఆ దినాన అట్లా కూడి రాకపోతే, ఆ దినాన గనుక పనులు చేసుకుంటా ఉంటే, నేను ఇంతకు మునిపే జ్ఞాపకం చేశాను, అటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపేయాల్సిందే అనేటువంటి నియమం దేవుడిచ్చినటువంటి ఏమంటారు రూలును మనం గ్రంథంలో చదివాం కూడా. కాబట్టి ఈ మందిరంలో, ఈ గుడారం ఎదుట లేకపోతే ఆ సంఘముగా వారు కూడి చేసేటువంటి 3 పనులను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 పనులు కూడా క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి, విశ్వాసులకు, సంఘముగా కూడుకునేటువంటి విశ్వాసుల సమూహానికి అవసరమైనటువంటిది. ఇశ్రాయేలీలు వారి సంబంధంగా కూడుకునేటువంటి వారు సంవత్సరానికి ఒకసారి. ఈ పండగ అయిపోతేనంటే వారికి ఒక పెద్ద పండగ, సమాజానికి, ఇశ్రాయేలు దేశానికి అంతటికీ కూడా ప్రాయశ్చిత్తము జరిగించేటువంటి పండగ ఒకటి ఉంది అన్న సంతోషంతో ఈ బూరల పండుగలో కూర్చొని చేరవచ్చి తమను తాము ఆలోచన చేసుకుంటూ, ఏడ్చుకుంటూ, విలపిస్తూ పాపక్షమాపణ కొరకైనటువంటి పండుగగా బూరల పండుగను జ్ఞాపకం చేసుకుంటారు అని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే సందర్భాన బూరల పండుగ సందర్భంలోనే ఇశ్రాయేలు ప్రజలు కూడుకోవాల్సినటువంటి మరి 3 సంగతులను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట మనం ఇలా చూస్తాం, మల్కియోత్ ఎబ్రీ పదం మాలక్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు.
మాలెక్. మాలెక్ మనకు తెలుగులో ఇదే. మాలెక్ ఈ పదం మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడన్నా వినపడిందా? పిలుచుకుంటుంటారు బయట. వెరీ గుడ్, వెరీ గుడ్. మాలిక్ అంటుంటారు, పేర్లు పెట్టుకొని ఉంటారు. మాలెక్. హెబ్రీ పాటలు వినండి, యూదులు పిల్లలు చిన్నపిల్లలతో పాడిస్తుంటారు. మాలెక్ అనేటువంటిది ప్రభువు, సర్వాధికారి, సర్వాధికారి అని అర్థం. ప్రభువు, యెహోవా సర్వాధికారి అని అర్థం. అంటే మాలెక్ అనేటువంటి పదానికి సంబంధించినదే మల్కియోత్, అనగా రాజ్య సంబంధమైనటువంటి అధికారం. రాజ్య సంబంధమైన అధికారం. ఇశ్రాయేలు ప్రజలు కూడుకునేటువంటి ఈ సందర్భాన జ్ఞాపకం చేసుకునేటువంటి మరొక మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలుగా మేము ఒక రాజ్యం, ఇశ్రాయేలు ప్రజలుగా మాదొక రాజ్యము, మాది ఒక ప్రభుత్వము, మా రాజ్యము, మా ప్రభుత్వము మాలెక్, ప్రభువుకు సంబంధించినటువంటి రాజ్యం. మా రాజ్యము దేవునికి సంబంధించిన రాజ్యం, మా ప్రభుత్వము దేవునికి సంబంధించిన ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మాలెక్. మాలెక్ సర్వశక్తిమంతుడైనటువంటి ఆ ప్రభువు మమ్మల్ని నడిపించేవాడు. ఇది మా ప్రభుత్వం. ఇశ్రాయేలు ప్రజలు ఆ బూరల పండుగలో జ్ఞాపకం చేసుకునేటువంటి మాట చాలా బాగుంది కదా. ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని ఏలేవాడు, మా రాజు, మా ప్రభుత్వము, మా అధికారము దేవునిది. ఈ పండగలో జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే, దేవుడు మమ్మను ఏలుతున్నాడు, దేవుడే మా ప్రభుత్వ అధికారి, మా ప్రభుత్వాన్ని నడిపించేటువంటిది దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఏమండి, చదువుదాం వచనం. అక్కడ 2 వచనాలు ఉన్నాయి. అయితే ఇందుకు అనుగుణంగా 3 వచనాలను కూడా చదువుదాం. ప్రభు ఈ సమయాన జ్ఞాపకం చేశాడు. 24వ కీర్తన ప్రారంభ వచనం ఏమని చదువుతూ ఉన్నాము? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు. ఎవరివి చెప్పండి? యేసయ్యను నమ్మినా సరే, నమ్మకపోయినా సరే, నరకానికి పోయేది నీ ఇష్టం, పరలోకానికి పోయేది కూడా నీ ఇష్టమే. అయితే సంగతి ఏంది? వచనం ఏం చెప్తుంది? భూమి దాని సంపూర్ణత, లోకం దాని నివాసులు. ఎవరివని చదువుతున్నాము? మన నమ్మినటువంటి ప్రభువే. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ పండగ సమయాన జ్ఞాపకం చేసుకునే మొదటి సంగతి ఏంటంటే, భూలోకమంతా కూడా మా దేవునిదే. భూలోకం అంతా కూడా, అధికారం అంతా కూడా ఆయనదే. భూలోకానికి మాలెక్ ప్రభువు ఈయననే. ఎంత మంచి మాట కదా. ఆయన్నే మమ్మల్ని ఏలేవాడు, మా ప్రభుత్వ అధికారి. ఎంత మంచి మాట. మా రాజ్యమే దేవుని రాజ్యం, మేము దేవుని రాజ్యం. ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకునే మాట.
వాళ్ళు అనేటువంటి మాటలలో ఒక మాట ఈ కీర్తనలో మనం చదివేటువంటిది ఏంటంటే, భూమి లోకమును దాని నివాసులను ఎవరివి చెప్పండి. ఎంత ధైర్యంగా ఇట్లా పెట్టుకొని చెప్పగలరు కదా. దేవుడు మా అధికారి. కొత్త నిబంధన విశ్వాసులముగా మనకిది ఎంత మంచి మాట. చదువుదాం కొత్త నిబంధనకు రండి. చెప్పండి. తిమోతి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుదామా. 4వ అధ్యాయం 15వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4:15 ఏమని చదువుతూ ఉన్నాం నాయన? 6వ అధ్యాయం 15. రైట్. 6వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి అదేంది సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి ఏం చదువుతూ ఉన్నావు చూడండి, ఎంత బాగుందో. రాజులకు రాజు. ఆ సర్వాధిపతి ఎవరంట? రాజులకు రాజు. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరు? ప్రభువులకు ప్రభువు. ఇట్లా అనుకున్నామా? ప్రతి దేశానికి ప్రెసిడెంట్ ఉంటాడా? ప్రెసిడెంట్లకు ప్రెసిడెంటు. ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు కదా. ప్రైమ్ మినిస్టర్లకు ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్లకు ప్రెసిడెంటు. అంతే ఫైనల్ దేశంలో. అంతే కదా నేను? పిఎం అంతేనా? ప్రధానమంత్రి, ఆ తర్వాత రాష్ట్రపతి ఒక దేశానికి. అలాగే ఈ సర్వాధిపతి అయినటువంటి ఈ దేవుడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు అని చదువుతూ ఉన్నాం. ఆయన ప్రతి ప్రైమ్ మినిస్టర్కు ఆయనే ప్రైమ్ మినిస్టర్, పెద్ద ప్రైమ్ మినిస్టర్ అందరికంటే. ఆయన రాష్ట్రపతులకు అందరికంటే పెద్ద రాష్ట్రపతి. ఎంత బాగుంది కదా. కుటుంబంలో నీవు యజమాని అయితే నీకు యజమాని ఆయన. అదే వచనం చెప్పేది ఈ పండగలో జ్ఞాపకం చేసుకునేటువంటిది. ప్రభుత్వం, అధికారం, ప్రభుత్వము అనాలి కరెక్ట్గా చెప్పాల్సి వస్తే. క్రొత్త నిబంధన విశ్వాసులముగా మనల్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనమేమైనాము? దేవుని పిల్లలుగా దేవుడు నాకెప్పుడు ఇదే చాలా సంతోషం. ప్రభువా, మేము మా పరిస్థితి చూసినప్పుడు మేము ఎంతటి వారంనైనా మేము ఎక్కడనో ఉన్నవారం ప్రభువా అని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుంటాను. ప్రియులరా, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేనానండి. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఏం చేసినాడంట? ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. రాజ్యము మల్కియోత్. చూస్తున్నారా ఎంత మంచి మాట. ప్రభువారు దేవుడు మమ్మల్ని రాజ్యంగా చేశాడు. మేము ఒక రాజ్యము, దేవుని రాజ్యము. మేము దేవునికి సంబంధించిన రాజ్యము, దేవుని పరిపాలన కింద ఉన్న ప్రజలము. ఇది ఇశ్రాయేలీల జ్ఞాపకార్థ శృంగధ్వని. శృంగము అనంటే
చాలా బాగుండడం. ఇశ్రాయేలీలు ఆ జ్ఞాపకం చేసుకొని ఆ ధ్వనిని విని మేము దేవునికి రాజ్యం, మా మీద అధికారి దేవుడు ఇంకొకడు కాదో. సేమ్ క్రొత్త నిబంధనల విశ్వాసిగా నీకు కూడా ఇదే, అంతేనా? మనం చదువుతున్నటువంటి వచనం, నీవు నేను మనం ఈ బూరల పండగ సందర్భంగా జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే మనం దేవుని రాజ్యం. అమ్మా, నీవు దేవునికి సంబంధించిన వ్యక్తివి, దేవుడు నీ మీద అధికారి, దేవుని ప్రభుత్వంలో నీవు ఒక వ్యక్తివి. నీ పౌరసత్వము పరలోకములో ఉంది. విశ్వాసిగా భూమి మీద మాత్రమే మనం రకరకాలైనటువంటివి ఆలోచన చేసుకుంటూ గందరగోళం అయిపోయి మనకు కనపడినటువంటి ఇంతవరకే ఉంది కాబట్టి ఇక్కడనే దృష్టి పెట్టుకొని మన మనసునంతా పాడు చేసుకుంటూ ఉంటాం. అలా ఏ కోశాన మనసును పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నొప్పి పడితే వెంటనే రావాలి, బయటికి రావాలి, అంతే. దేవా స్తోత్రం, ఇంతకంటే శ్రేష్టంగా నన్ను నీ రాజ్యంగా చేసినావు. ఇక్కడ ఉన్న వచ్చినాం అదేనా తెలుగు బైబిల్లో? మనలను, ఎంత మంచి మాట. తన తండ్రి యొక్క దేవునికి అనగా యేసు ప్రభువారు చేసిన పని మనలను, నిన్ను, రక్షణ భాగ్యం పొందిన నిన్ను, నీవు దేవుని రాజ్యము, దేవుని రాజ్యములో ఒక వ్యక్తివి. దేవుని రాజ్యములో ఇశ్రాయేలు ప్రజలను దేవుని రాజ్యముగా చేసుకొనడానికి దేవుడు స్వయంగా రక్తం కార్చలేదు, కానీ మన కొరకై ఆయన రక్తం కార్చినాడు. నీ కొరకు, నా కొరకు. యేసు ప్రభువారు సిలువ వేయబడినాడు. నీవు ఒక రాజ్యం. అపవాది నిన్ను తక్కువ చేసి, దేవునికి దూరం చేసి, దేవుని నుండి రావాల్సిన దీవెనలు, సంఘముగా కూడుకొనుట వలన వచ్చే దీవెనలు, కుటుంబంగా కూడుకొనుట వలన వచ్చే దీవెనలను, ప్రార్థన చేసుకొనుట వలన వచ్చే దీవెనలను రాకుండా చేసేటువంటి, వీలైతే ఒకరోజు జ్ఞాపకం చేస్తాను, బైబిల్ చదువుట వలన వచ్చే దీవెనలు అనేది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథాన్ని చదివితే దీవెనలు. చూసినారా ఎంత మంచి మాట. కాబట్టి ఇవన్నీ రాకుండా చేయడానికి అపవాది వాని దూతలు దేవుని సన్నిధికి దూరం చేసే ప్రయత్నాలలో ఇదొకటి. అర్థమైందా? కాబట్టి మన చూపు బియాండ్గా, అంటే మనకు కనపడే దానికంటే ఇంకా అవతలకు చూసుకోవాలన్నమాట. ఎట్లా ప్రసంగి గ్రంథం ఉంది కదా, అందుట్లో జ్ఞానికి తలలో కన్నులు గలవో అన్నట్టుగా. కాబట్టి దేవుని సంబంధమైనటువంటి సంగతులు చూడాల్సి వచ్చినప్పుడు మనుషులకెళ్ళి చూసి మనసును పాడు చేసుకోకూడదు. ప్రభుకెళ్ళి చూసి నేను దేవుని రాజ్యము, ఈ పదము మాలక్ అనేటువంటి ఈ పదము చాలా బలాన్ని ఇచ్చేది. ఈ పదం పలికినప్పుడు మీరు కావలిస్తే ఇశ్రాయేలీల పాటలు వినండి, ఓ గట్టిగా కేకలేస్తుంటారు, ఆరిసి మొత్తుకుంటారు అన్నమాట. ఎందుకొరకు? మాకు మా బలం, మా శక్తి, మా సామర్థ్యం, మా ధైర్యం మా దేవుడు అనేటువంటిది, మాలెక్ అనేటువంటి మాట. కాబట్టి మొదటి సంగతి, ఇశ్రాయేలీలు మల్కియోత్, మెల్కియోత్, మల్కియోత్ రాజ్య సంబంధమైనటువంటి అధికారమును జ్ఞాపకం చేసుకున్నాను. ఇది క్రొత్త నిబంధన విశ్వాసులముగా ఆయన బూర ఊదకమునుపే ఆయన రాజ్యములో నీవు నేను మనం ఉండి నేను ఆయన రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని, ఆయన రాజ్యము
చేయబోతున్నాడు, ఆయన రాజ్యంలో ఉండాల్సిన వ్యక్తిని ఉండబోతున్నాను అనేటువంటి ఏమంటారు స్థిర కథలని, నిలకడైన స్థిరమైన ఇట్లాంటి పదాలు ఎన్నన్నా ఉంటే బలంగా ఉండేటువంటి విశ్వాసిగా ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. ఇది మొదటి మాట, మల్కియోత్. సరేనా? రెండవ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. రెండవ మాటలో మనం ఏం చూస్తున్నాం? జిక్రుణోత్. ఈ పదం జ్ఞాపకము. జ్ఞాపకము ఏంటిది? జ్ఞాపకం చేసుకునేటువంటిది అనంటే ఒక సంగతి, ఇశ్రాయేలు ప్రజలు, నేను గత వారంలో ఈ వచనాన్ని చదివాను, అయినా చదువుదాం ప్రియులారా. మీకా గ్రంథం వారు జ్ఞాపకం చేసుకునేటువంటిది ఏంటిది అనంటే, వారి స్థితి దేవుడు వారికి చేసిన స్థితి ఏంటిది? ఎంత బాగుంటుంది చూస్తారా ఒకసారి? మీకా ఆఖరి అధ్యాయం, యోనా మీకా అని మనం చదువుకుంటూ వెళ్తే దొరుకుతుంది ప్రియులారా. మీకా గ్రంథం పేజ్ నంబర్ 767లో 17 నుండి 7వ అధ్యాయం ఎన్నో వచనం? నేను 18వ వచనం చదువుదామా? 7వ అధ్యాయం 18వ వచనం నుండి, తన స్వాస్థ్యము అనంటే దేవుడు అని అర్థం. దేవుని స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడెవడైనా ఉన్నాడా? ఇంతకు ఎంత ధైర్యం చూడండి. వారు చేసిన దోషమును పరిహరించి అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? నాకెళ్ళి చూడండి పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలు క్షమాపణ కొరకై దేవుని యొద్దకు వచ్చేటప్పుడు వారికి ఉన్న ధైర్యం, వారికి ఉన్నటువంటి ధైర్యము ఏమిటి అనంటే దేవుణ్ణి బట్టే. ఎందుకు అనంటే ఈ మాట మనం ఏం చదువుతూ ఉన్నాము? క్షమించుటకు అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎంత మంచి మాట. ఎవరైనా ఉన్నారా? దేవుని సన్నిధిలో దేవుని యొద్దకు రావాల్సి వస్తే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన కృపాసనమునొద్దకు మనం ధైర్యముగా చేరదము అనేటువంటి మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఉంది. ఇశ్రాయేలు ప్రజలకున్న ధైర్యం ఏమిటి? ఏంద్ర వీళ్ళకుండే ధైర్యము అని అంటే ఇదే ప్రియులారా, మా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునడం. ఆయన లెక్కటి క్షమించగలిగిన దేవుడు ఎవడున్నాడు? ఎవడన్నా ఉన్నాడా? ఎంత ధైర్యం! దేవుని పిల్లలుగా సేమ్ అదే ధైర్యం. ఏం చదువుతున్నాం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది, చదువుదామా? మనము కనికరింపబడి, మనము అనే దగ్గరనే ఉంది ప్రియులారా, అంతా కలిసిపోయేటువంటి మాట కదా. ఎంత ధైర్యాన్ని ఇచ్చేదో. కులాన్ని మతాన్ని పక్క తన్ని ఫుట్బాల్ లెక్క అక్కడ వారేసే మాట ఇది. మనము కులం ఎంచని, భాషా భేదమించని, రంగు భేదమించని, ఏ భేదమించని ప్రేమ మనము అనే దాంట్లో కనపడుతుంది కదా. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు. ఆహాహా, ఎంత మంచి మాట కదండి. దేవుని సన్నిధికి రావడానికి సంఘం విశ్వాసులకు ఇచ్చిన, దేవుడు అనుగ్రహించిన
గొప్ప భాగ్యం. దీని కొరకే ఏదేమన్నా కానీ మన ధైర్యం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా ఒక వ్యక్తి ఎవరికైనా సరే ధైర్యపరచండి. ఇబ్బందులో ఉన్న వాళ్ళను, ఇరుకులో ఉన్న వాళ్ళను, సమస్యలో ఉన్న వాళ్ళని పేరుకేని వాని మందలించి వారిని దేవుని వైపు ఒకసారి అట్లా తిప్పండి. వారున్న సమస్యలలో నుండి బయటికి రావడానికి మాత్రమే కాదు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. స్వస్థపరిచే వరం లేకపోయిన పొరలా ఇది ఉంటే చాలు. దేవుని వైపు ఒకరిని తిప్పితే చాలు. ఏమంట ఈ హెబ్రీ 4:16 ఏం చెప్తుంది? సమయోచితమైన సహాయం కొరకు మనం కనికరింపబడి కృప పొందినట్లు ఎట్లా రావాలంట దేవుని సన్నిధికి? ధైర్యముతో చేరుకుందాం. దేవుడిచ్చినటువంటి భాగ్యం ఇది. దేవుడిచ్చినటువంటి భాగ్యం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వారు రావడాన్ని గురించి మనం ఏం చదువుతున్నాం? ఎక్కడిది ధైర్యం అనంటే, ఇట్లా క్షమించగలిగిన నీతో సముడైనటువంటి దేవుడు ఎవడైనా ఉన్నాడా? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ప్రశ్న గుర్తుంది. ఎవడున్నాడు? లేడు. ఎంత మంచి మాట. ఆయన ఎలాంటి వాడట? కనికరము. ఇదే పదాన్ని చదివాం కదా మనం హెబ్రీ 4:16లో. కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరం కోపించడం. 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు. అబ్బా, ఏమి ధైర్యం, ఏమి ధైర్యం, ఎంత ధైర్యం. అందుకొరకే విశ్వాసిగా మన ప్రభువును బట్టి ప్రభు వైపు చూచుటను బట్టి ఆయనతో అసమానుడైన వాడెవడు లేడు అన్నప్పుడు మనిషి వైపు మన చూపు దేవుని చూపుగానే ఉంటుంది. మనుషులను మనం చూడాల్సి వస్తే దేవుడు చూసినట్టే చూడాల్సిందే. ఏమీ భేదం అట్లా చూడటానికి వీల్లేదు పిల్లరా. దేవుని పిల్లలను అవసరమై మందలించుకొని గెట్లేసుకొని అట్లా పోవడానికి వీల్లేదు. అపవాది చేసేది ఏంటంటే మందలింపును అర్థం కాకుండా చేయడమో, లిగాడి పెట్టడమో, ఏదో ఒకటి చెయ్యడం, అక్కడనే నిలబెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంతకు మించి దాటి రావాల్సి ఉంది ప్రియులారా. సరేనా? కాబట్టి ఆయన మనం నమ్మినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకొనడము, ఆయన ఇచ్చిన క్షమాపణను జ్ఞాపకం చేసుకొనడం. ఆయన ఇచ్చిన క్షమాపణను జ్ఞాపకం చేసుకున్నాను. క్షమించడానికి సముడైనటువంటి వాడు, కనికరం చూపడానికి సముడైన వాడు ఎవడైనా ఉన్నాడా? కదా. ఈ చరిత్రలో గ్రంథం, ఈ వచనము లిఖితమై వ్రాయబడిన, చెప్పబడిన ఆ దినం నుండి ఈ దినం వరకు చరిత్రలో ఎన్ని వేల కోట్ల మంది, ఎంతమంది చదివింటారో. బైబిల్కి వ్యతిరేకంగా బుక్స్ వందలు వేలు ఏకంగా బైబిల్కి వ్యతిరేకంగా ప్రింట్ చేయడానికే ప్రింటింగ్లు వెలిసిన దినాలు ఉన్నాయి చరిత్రలో. ఫలానోడు ఉన్నాడు అని ఈ ప్రశ్నకు జవాబు చెప్పినోడు ఇంతవరకు లేనే గొప్ప సంగతి కదమ్మా. కదా, ఉన్నాడా? ఉన్నాడు ఒకడు అని చెప్పిన జవాబు లేనే లేదు ప్రియులారా. ఎంత గొప్ప భాగ్యం. యేసయ్య చూపిన ఆ ప్రేమకు సమానమైన ప్రేమ చూపగలవాడెవడైనా ఉన్నాడా? కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
ఏ ఆయన కాదు మేము కూడా ప్రేమించినాం అని చెప్పేవాడు ఇంతవరకు ఒకటి లేనే లేడు. అంత గొప్ప ప్రభువు ప్రియులారా. ఆయన ఇచ్చిన క్షమాపణను జ్ఞాపకం చేసుకున్నాడు. రోమపత్రిక 8:1 ఏముంటుంది? చూడకుండా మతి పెట్టుకొని ఉండాలి ఈసారి ఈ వచనాన్ని. ఇప్పుడు చూడండి, రోమపత్రిక 8:1. కాబట్టి తీయండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. ఆహా, ఎంత మంచి మాట! క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటే క్రీస్తులో లేని వారికి ఏముందని అర్థము? సమస్త విధములైన శిక్షలు భూమి మీద, భూమి ఇడిచిన తర్వాత. ఎందుకు వచ్చిన బాధ? యేసయ్యా నాయన నా పాపాలు క్షమించిన ఆయన అని ప్రభుని నమ్ముకొని ఊకే కూర్చున్నాడు. మేలు కాదేంది? ఆకలితో అట్టనే పానం పోయినా పర్వాలేదు, కానీ ప్రభువు లేకుండా జీవించి, అన్నీ కలిగి జీవించి, ప్రభువు లేకుండా సకలం కలిగి జీవించి, ప్రభువు లేకుండా అన్నీ కలిగి జీవించే ఫోటో అని నరకానికి వెళ్ళిన ధనవంతుని మాదిరిగా బతికేదానికంటే అండి దేవుని మహా ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని మహాక్షమాపణను మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అయిపోయింది. బయట భయంకరమైనటువంటి శ్రమలు. యోబుకు శరీరానికి శ్రమ వచ్చింది, కానీ మానసికంగా, ఆత్మీయంగా ఆ శ్రమలు ఆయనను తాకలేకపోయాయి. మానసికంగా, ఆత్మీయంగా ఆ శ్రమ మనసుకు తగిలింటే దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకుపోయినాడు, దేవునికే మహిమ కలుగునుగా, కానీ దేవుని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు కాదు. ఈ మధ్య నేను ఒకరికి చెప్పాను, తగిలిన గాయం ఇబ్బందే, ఆ గాయాన్ని శరీరం వరకే ఉంచుకోవాలి కానీ మనసుకు తాకనీయకూడదు అని చెప్పాను. పర్సనల్గా నేను అట్లాంటి శరీరానికి తగిలిన గాయాలు ఎన్నో, అవి మాటల వలన కావచ్చు, ప్రకృతిలో దెబ్బలు తగులట వలనైనా కావచ్చు. వీటిని మనస్సుకు తగిలేటట్టుగా గనక మనం అన్వయించుకుంటే, నేను అన్యాడు చూడు, నిన్ను ఇట్లా చూసినాడు చూడు, లేకపోతే నిన్నే చూడు అనేటువంటి కొన్ని పదాలు ఉంటాయే, మనసుకు కర్పించుకొనడం, మనసుకు వేసుకొని రుద్దుకొనడం, అన్వయించుకొనడం, ఆపాదించుకొనడం, అట్లాంటివి చేయకుండా ఉంటే చాలు. మనసుకు గనక దాన్ని తగిలేటట్టుగా మనమే స్వీకరిస్తే అయిపోయింది జీవితం అండి. కాబట్టి దేవుడు ఈ రోమా 8:1 మనం చదువుతాము, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమపత్రికలో అట్ట క్రీస్తు యేసులో లేనటువంటి వ్యక్తి అన్న మాట చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయము ఆ చివరి వచనమే అనుకుంటా, నేను చివరి వచనము 7వ అధ్యాయం ఒక్క నిమిషం చివరి వచనం కాదు, 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించను. భాగ్యమైనటువంటి రక్షణకు, భాగ్యమైన దీవెనకు, భాగ్యమైన ఆశీర్వాదానికి, భాగ్యమైన పరలోకానికి, భాగ్యం అని అంటే సమస్త క్షేమాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుని కృప,
అటువంటి స్థితిని పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అట్టి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నేనున్నాను, ఇది మరణానికి తీసుకుపోతుంది, నన్నెవడు విడిపిస్తాడు? అది అడున్న సంగతి. ఇంకెవడు విడిపిస్తాడు? విడిపించేది యేసయ్య తప్పితే ఇంకెవరు లేరు. ఆ విధంగా క్షమించుటకు సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా అని అంటే లేడు. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చి ఆయనలో మనమేం చదువుతున్నాము కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇది శృంగధ్వని, మనస్సుకు నెమ్మదినిచ్చే మాట, ఆత్మకు నెమ్మదినిచ్చే మాట, మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా సంతోషాన్ని ఇచ్చే మాట, ఎగిరి గంతులు వేసేటువంటి మాట. ఏంటిది? ఏ శిక్షా విధి లేదు. ఈ విధంగా శిక్ష లేకుండా చేయుటకు సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ఈ విధంగా క్షమించుటకు రక్తం కార్చిన దేవుడు ఎవడైనా ఉన్నాడా అంటే లేడు. ఒకరి పాపక్షమాపణకు, నీ పాపక్షమాపణ కొరకై నీ కొరకు రక్తం కార్చిన యేసుదేవుని లాంటి వాడు ఎవరైనా ఉన్నారా అని అంటే లేడు. యేసయ్యే దిక్కు. అర్థమైందా? ఎంత ప్రేమామయుడు కదండి. అందుకొరకే సమయోచితమైనటువంటి కృప పొందినట్లు ఆయన సన్నిధికి మనం చేరదాం. మూడవ సంగతి షాఫ్రాత్, బూరలు. ఈ పండగ సందర్భంలో వీరు జ్ఞాపకం చేసుకునేటువంటి మరొక మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మా పితరుడైన అబ్రహాము ఇస్సాకు స్థానములో పొట్టేలును అర్పించాడు. ఈ పొట్టేలును ఎవరిచ్చినారు? ఆ సంగతిని జ్ఞాపకం చేయుటకు బూరను ఊదడం. మా పితరుడైన, మా అబ్బా లేక మా తాత, అన్ని భాషలు అనుకుంటే గనక మా అబ్బ స్థానంలో అబ్రహాము అనేటువంటి ఆయన ఇస్సాకు అను తన కుమారుని స్థానములో గొర్రెపిల్లను బలి ఇచ్చాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని సంతోషముతో బూరను ఊదడం. ఇదే సంగతి ఇశ్రాయేలీయులకు కూడా అదే. ఇశ్రాయేలీయులకు బదులుగా గొర్రెపిల్ల ఎక్కడ? ఐగుప్తులో. ప్రిలారా, ఐగుప్తులో మా స్థానములో మాకు బదులుగా మరణదూత మా ఇండ్ల వెంబడి వస్తూ ఉండగా, తిరిగాడుతూ ఉండగా, దేవుడు మా బదులుగా గొర్రెపిల్లను అర్పించాడు. గొర్రెపిల్ల మరణాన్ని అనుభవించింది, మాకు జీవము మిగిలింది. ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకునేది. మన స్థితి కూడా ఇదే కదా. కొత్త నిబంధనలో దేవుని పిల్లలుగా హెబ్రీ పత్రిక 2:9 చూడండి. హెబ్రీ పత్రిక 2:9. హెబ్రీ పత్రిక 2:9 మనం ఏం చదువుతాం? ఆయన ప్రతి మనుషుని కొరకు, అంతేనేనా, మరణము అనుభవించున్నట్లు. ఎంత మంచి మాట! ప్రతి మనుషుని కొరకు మరణం. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం చదువుదాం చూడండి. ఏముంటుందో? ప్రతి మనుషుని కొరకు ఉంటుందా? గొర్రెపిల్ల ఎంతమంది కొరకు? అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని
తన కుమారునికి మారుగా పట్టుకొని పెట్టి దహన బలిగా అర్పించను. అంతే కదా, దేవుడిచ్చినాడు గొర్రెపిల్లను. ఒక భక్తుడు అంటాడు, ఇస్సాకు ఏమని అడిగినాడు, నాయన 7వ వచనము ఎండింగ్లో ఉంది చూడండి, నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? ఇది ప్రశ్నట. దీని కొరకు దేవుడు కొన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేశాడట జవాబు ఇవ్వడానికి. ప్రశ్నగానే మిగిలిపోయిందట. ఇక ఆ ప్రశ్నకు జవాబు దొరకక ఊరికనే ఉన్నారట. చాలా వేల సంవత్సరాల తర్వాత బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభు వారి వైపు చూపిస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే, ఆనాడు ఇస్సాకు వేసిన ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి చాలా ఏండ్లు దేవుడు తీసుకున్నాడు అని అంటాడు ఒక భక్తుడు. అయితే సహజంగా ఇక్కడనే జరిగిపోయింది. ఈ గొర్రెపిల్ల, ఇస్సాకు అడిగిన గొర్రెపిల్ల సహజంగా చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఇన్స్టెంట్గా అక్కడ జరిగినటువంటి గొర్రెపిల్ల, అక్కడ దొరికిన దేవుడిచ్చిన గొర్రెపిల్ల, అక్కడ ఉన్నటువంటి క్రీస్తు, ఇదే సంగతే. ఇస్సాకు కొరకు ఒక్కరిని విడిపించడానికి ఒక గొర్రెపిల్ల, లోకమంతటి కొరకైన గొర్రెపిల్ల యేసు ప్రభువారు. ఇంకొక భక్తుడు అంటాడు, ఒక్కనికి ఒక గొర్రెపిల్ల, కుటుంబానికి ఒక గొర్రెపిల్ల, నాకెళ్ళి చూడండి, లోకానికి ఒక గొర్రెపిల్ల అని అంటాడు ఓ భక్తుడు. ఒక్కనికి ఒక గొర్రెపిల్ల ఇస్సాకు, కుటుంబానికి ఒక గొర్రెపిల్ల ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకు, లోకమంతటి కొరకైన గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గొర్రెపిల్ల లేకుండగా, గొర్రెపిల్లను ఆశ్రయించకుండగా, గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ లేకుండగా దేవుని పిల్లల కుటుంబం అని పిలువబడడానికి వీలు లేదు అని అంటాడు ఇంకొక భక్తుడు. మళ్ళా జ్ఞాపకం చేయనా, ఒక వ్యక్తికి గొర్రెపిల్ల రక్తం లేకుండా, ఒక వ్యక్తికి గొర్రెపిల్ల లేకుండగా నేను దేవుని చేత విమోచింపబడిన వాణ్ణి, విడిపించబడిన వాణ్ణి అని చెప్పడానికి వీలు లేదు. గొర్రెపిల్ల రక్తం చేత ఒకడు విడిపించబడాలి. ఇస్సాకు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో కుటుంబానికి ఒక గొర్రెపిల్ల, కుటుంబానికి ఒక గొర్రెపిల్ల. ఈ కుటుంబానికి గొర్రెపిల్ల బలి అర్పణ, గొర్రెపిల్ల యొక్క రక్తము ఈ పోస్ట్స్ మీద, ఏమంటారు, ద్వారబంధాల మీద చిలకరించకుండా ఈ లోపల ఉన్న కుటుంబం, మా కుటుంబం దేవుని కుటుంబమే, గొర్రెపిల్ల రక్తం లేకపోయినా పర్వాలేదు అని అంటే ఈ ఇంట్లోకి ఏం ప్రవేశిస్తా చెప్పండి? ఊరుకులాడుకుంటా మరణము ఆ ఇంట్లోనికి దూరి ఇంట్లో ఉన్న పెద్ద కుమారుని చంపేస్తా. అర్థమైందా? ఇది సంగతి. కాబట్టి కుటుంబానికి గొర్రెపిల్ల, ఇక లోకమంతటి కొరకైన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడకుండా నేను పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాలను అని ఒక వ్యక్తి పేరు పెట్టుకోవచ్చేమో కానీ జీవితాన్ని జీవించలేరు. బయట మనం చాలామందిని చూస్తాం, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసిన వాళ్ళని చూస్తాం. మనం చాలా పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పే వాళ్ళను చూస్తాం. చెప్పే నాయకుడైనా లోపం ఉంటుంది, ఆ చెప్పేటువంటి
గ్రంథంలోనైనా లోపం ఉంటుంది. ఏ లోపము లేని పరిశుద్ధుడిగా పిలువబడినటువంటి వ్యక్తి, మానవుడు, శక్తివంతుడు, దేవుడు యేసయ్య ఒక్కడే. లోకానికి అంతటికి లోపభూయిష్టమైనటువంటి మానవులకు సరిపోయిన వాడని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. కాబట్టి మన కుటుంబంలో ఒక్కొక్కరికి యేసుక్రీస్తు అవసరం. వ్యక్తిగతంగా రక్షణ భాగ్యం పొందాల్సి ఉంది. కుటుంబంలో పిల్లలు, నీవు, నేను, మనం అందరం కలిసి యేసు ప్రభువారు, కుటుంబానికి యేసు ప్రభువారు అవసరం. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా యేసు ప్రభువారు అవసరం, కుటుంబంగా యేసు ప్రభువారు మనకు అవసరం. అదే సందర్భాన లోకమంతటికి, సమాజానికి, సంఘానికి యేసు ప్రభువారు అవసరమైంది. యేసు ప్రభువారు లేకుండా ఈ లోకం మనగలగడం, జీవించగలగడం అనేటువంటిది అసాధ్యం పిల్లరా. కాబట్టి షాఫ్రోత్ పూరలు ఊదడం ఎంత సంతోషం కదండి. అందుకొరకే పాటలు పాడేటప్పుడు ఇట్ట వాడకూడదు. ఆనందం పొంగేను, ఆనందం పొంగి పొర్లేను. ఇది ఆనందం, ఇది ఎక్కడ ఆనందం నాయన? అట్ట వాడకూడదు. అది ఆనందంగానే ఉండాల్సిందే. ఏమండి, దేవుడు నాకు మా పితరుడైన ఇస్సాకును విడిపించడానికి స్వయంగా దేవుడే గొర్రెపిల్లనిచ్చినాడు. మా పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి స్వయంగా దేవుడే గొర్రెపిల్లనిచ్చినాడు. వారికి హిస్టారికల్గా ఫిజికల్ గొర్రెపిల్ల, ఖచ్చితంగా దానిని బలి అర్పించాల్సినటువంటి గొర్రెపిల్ల. మనకు హిస్టారికల్గా, భౌతికంగా, ఆత్మీయంగా, ఇట్లా అనుకుందాం, శారీరకంగా, ఆత్మీయంగా గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించాడు. ఎందుకొరకు మనం ఏం చదువుతాము? మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26 నుండి మనం చదువుతాం 28 వరకు. యేసు ప్రభువారు ఏమంటాడు? ఇది నా దొరికిందా? మత్తయి సువార్త ఇది నా రక్తం ఉంది కదా, అక్కడ 28 వరకు ఉంటుంది. 26 నుండి 28 వచనాల మధ్యలో ప్రభువారు అంటారు, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడుతున్న నిబంధన రక్తం. చూస్తున్నారా? నిబంధన అంటే మాట ఇవ్వడం అని అర్థం, ప్రమాణము చేయడము అని అర్థం. చేయి చాపి మాట ఇవ్వడం, ప్రమాణం చేయడం అని అర్థం నిబంధన. దేవుడు మన కొరకు నేను రక్తాన్ని కార్స్తాను అని నీవు పుట్టక మునిపే, దేవుని ప్లాన్లో నీకు మాటలు రాకమునిపే, నామరూపాలు లేకమునిపే నీ కొరకు తన మాటను ఉంచేశాడు దేవుడు, ఇచ్చేశాడు దేవుడు. ఎంత మంచోడు! పుట్టక మునిపే నిన్ను నన్ను ఎరిగి ఆయన మాట ఇవ్వడం అని అంటే ఎంత పెద్ద ఆయన. భూమి మీద మాట పుట్టిన తర్వాత మాట ఇవ్వడము, పుచ్చుకోవడం అనేటువంటిది మనం చూస్తాం. మాటలు వచ్చిన తర్వాత అది కూడా పెద్దలైతేనే, నిన్ను ఎవడు చెప్పమన్నాడ్రా అని అంటాం. ఇంట్లో అడిగేదిలే పెద్దలను అని అంటాం. పెద్దలు అయితేనే మాట ఇవ్వడం, పుచ్చుకోవడం అనేటువంటిది. అట్లంటే మన జన్మకు మునుపే ప్రభువారు మాట ఇచ్చాడు. ఏమని? ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడుతున్న నిబంధన రక్తం. ఈ రక్తం కింద వ్యక్తిగతంగా నీవు, కుటుంబంగా నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు దేవుని భద్రత కింద ఉండాలి. ఇది జ్ఞాపకం చేసుకొని సంతోషించేటువంటిది. ప్రభువా
నేను, నా భర్త, నా పిల్లలు నీ భద్రతలో ఉన్నందుకు స్తోత్రం నాయనా. లేకపోతే నేను, నా పిల్లలు నీ చేతుల కింద ఉన్నందుకు స్తోత్రం నాయనా. నీ రక్తం కింద రక్షించినందుకు, నా పిల్లలను, నన్ను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచినందుకు, నీ రక్తంలో భద్రత చేసినందుకు స్తోత్రం నాయనా. ఈ విధంగా చేయగలిగినటువంటి వారు ఎవరూ లేనందుకు స్తోత్రం నాయనా. ఎంత మంచి మాట. ప్రభువును స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి జ్ఞాపకం చేసుకునేటువంటి మాట అది. సరేనా? మరొక మాట చదువుకొని ముగించుకుందామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం ఏమని చదువుతున్నాము? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంటుంది, చదువుదాం. కాబట్టి 12 నుండి చదువుకుందామా? యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమనందెను. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాం. ఆయన యొద్దకు, ఆయననే ఊరి బయటకు దబ్బినప్పుడు మనల్ని ఊరి బయటకు దబ్బేది పెద్ద సంగతే. కాబట్టి నింద అనేటువంటిది ప్రభువు కొరకైనటువంటి ఇబ్బంది, ప్రభువు కొరకైనటువంటి కష్టం, ప్రభువు కొరకై నీవు పడితే గనక, ఈ దినాలలో రాజకీయ నాయకులు కూడా ఏమన్నారు? ఈరోజు నందికొట్కూరులో యోసేపు అన్నని వాళ్ళ అన్న ఈ బండలు పాలిస్ వాడతారే, అది ఓపెనింగ్ అని అంటే ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు. సార్ కొంచెం ఉండండి సార్, పాస్టర్ గారు వాక్యం చదువుతాడు. నేనే చదివితే 100వ కీర్తన గట్టిగా అందరూ నిశ్శబ్దంగా ఉండండి. దేవుని పిల్లలుగా దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడం అనేటువంటిది ఆయన కొరకైనటువంటి నింద. సాధ్యమైనంత వరకు ఏ అధికారి ఏమంటారేమో నాకైతే తెలియదు, కానీ దేవుని పిల్లలుగా అంటే అన్నిరి అట్లాంటి నింద ఏదన్నా వస్తే భరించుదాం, ప్రభు కొరకు నిలబడదాం. కాబట్టి జ్ఞాపకం చేసుకునేటువంటిది ఏంటిది? పరిచర్య. ఈ పరిచర్య ఏమిటిది? రాజ్యాధికారమైనటువంటి పరిచర్య, క్షమాపణను గురించిన పరిచర్య, సంతోషాన్ని గురించిన పరిచర్య. ఇక్కడ అది రాయాల్సినటువంటిది, సంతోషాన్ని గురించిన పరిచర్య. సంతోషం దీని కొరకే పాటలతోనూ పద్యములతోనూ కీర్తనలతోనూ అనేటువంటి మాట మనం చదువుతాం ప్రియులారా. సంతోషము ఈ రాజ్యంలో ఉండాల్సినటువంటి, సేమ్ ఇదే ప్రభు రాజ్యంలో ఉండబోయేటువంటిది. ఆ రాజ్యాధికారం ఆయనది. క్షమాపణ పొందినటువంటి వారు ఆయన రాజ్యంలో ఉంటారు. క్షమాపణ పొందినటువంటి వారు సంతోషంతో ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాయన, నేను నా ఇంటి వారు ఈ విధంగా ఉండటానికి సహాయం దయచేయని ప్రభువును గణపరుతూ, దయాళుడైనటువంటి తండ్రి స్తోత్రాలనైనా ఈ సమయాన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ స్థితికై స్తోత్రములు. మీ కృప చేత మాటలు విన్న బిడ్డల్ని, సంఘమును మీరు దీవించండి. మా కుటుంబాలు, మమ్మలను మీరు రక్షించడానికి రక్తం కార్చినందుకు స్తోత్రం. మీ గొప్ప రక్త ప్రోక్షణ కింద మేము మా కుటుంబాలు, సంఘము ఉండునట్లు నిత్యము భద్రపరచండి స్వామి. మీ దాసుడైన దావీదు గారు అన్నట్టు, నీవు నాకు ఇచ్చిన మాట చొప్పున నీ దాసుని కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో భద్రపరచనట్లు స్వామి సహాయం దయచే. ప్రభువా, మీరు కృపతో జ్ఞాపకం చేసుకునండి. క్షమించుటకు సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే ఎవ్వరు లేనందుకు స్తోత్రం నాయన.
ఇచ్చిన కొంత ఈ వర్షం నుండి కొంత రిలాక్స్ ఇచ్చినారు. స్తోత్రములు. ప్రభువా, కృప చేత ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాను. నీ సంఘమును జ్ఞాపకం చేసుకుని మీదైన రీతిలో కావలసిన ప్రతి సహాయం, భద్రత, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా భద్రతను దయచేయమని దీవించి పంపుమని మా అందరితో ఉండగలిగిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు అను ఘనమైన నామమును బట్టి స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.